ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ స్థితికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డీజీపీ గారు ఆత్మపరిశీలన చేసుకోవాలనేది నేను కోరుకునేది. ఎందుకంటే హరీష్ కుమార్ గుప్తా గారు ఆయన గుంటూరు రేంజ్ ఐజీగా పనిచేసినప్పుడు కానీ, రాష్ట్రంలో విభజన జరిగిన తర్వాత కూడా అనేక హోదాలు ఆయన పనిచేసినప్పుడు ఆయన్ని ప్రత్యక్షంగా కలగడం జరిగింది. ఆయన పనితీరు కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండేది. కానీ ఈ సంవత్సరం రోజులు ఆయన డీజీపీగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మరలా ఆయన 2025లో ఆగస్ట్ ఎండింగ్కి రిటైర్డ్ అయిన తర్వాత ఈ 5-6 నెలల నుంచి ఆయన పనితీరు అని ఆయనే బేరీ చేసుకోమని చెప్పి నేను సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనిషికి ఒకటే జీవితం ఉంటుంది. ఆయన బహుశా నాకు తెలిసి హిమాచల్ ప్రదేశ్ అయి ఉండొచ్చు. చాలా కష్టాలకి ఎదురొడ్డి ఒక ఐపీఎస్ సాధించడం జరుగుతుంది. అందులో డీజీపీ స్థాయి రావటం అనేది కూడా చిన్న విషయం. మహా ఉంటే ఆయన ఇంక ఈ పదవిలో ఒక 5-6 నెలలు ఉంటాడేమో. ఆయన ట్రాక్ రికార్డ్ అంతా కూడా చాలా బాగుంది నిన్నటి వరకు కూడా. ఇది మీరు చెడగొట్టుకోవద్దు. అలానే మీతో పాటు నిరంతరం ప్రవహించే జీవనది లాంటిది ఈ సమాజం. మీరుండొచ్చు పోవచ్చు, నేనుండొచ్చు పోవచ్చు, మీ డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రజలు ఉంటారు. దాని ఔచిత్యాన్ని కూడా దెబ్బతీయొద్దు అనేది నేను సిన్సియర్గా డీజీపీ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ స్వభావం ఉన్నటువంటి వాళ్ళని కానీ నేను సిన్సియర్గా రిక్వెస్ట్ చేసేది. అంతేగాని నేను రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడదలుచుకోవాలి ఆంధ్రాలో. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ ఎవడో చెడగొట్టలేనంతగా, ఎవడో బాగు చేయలేనంతగా చెడగొట్టబడింది. దాని గురించి చెప్పాలంటే ఒక రోజల్లా పడుతుంది. చంద్రబాబు నాయుడే ఏం చెప్తాడు, జగన్ తప్పు చేశాడు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశాడు, తప్పు. అప్పుడున్న గౌతమ్ సావంగ్ తప్పు, నా ఇంటి మీద తప్పు అనే ఒప్పుకుంటాం కామన్ సొసైటీ ప్రకారం, మీ ప్రకారం. అదే తప్పు మీరు ఇవాళ చేస్తున్నారు కదా. ఆ తప్పుకి జగన్కి ఫలితం ఏమొచ్చింది? రేపు మీకెందుకు రాదు? మీరు దయచేసి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అబ్బాయికి మీరు బంగారు భవిష్యత్తు ఇలా ఇవ్వలేరు. మీ అబ్బాయికి ఒక పోర్ట్ఫోలియో ఇచ్చారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా, అంటే హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులు అనుకోండి, లేకపోతే విద్యాశాఖ. అందులో సంస్కరణలు దండి, పేదవాళ్ళకి అత్యున్నతమైనటువంటి విద్యను అందించండి. అటు ప్రభుత్వ వ్యవస్థ ద్వారా కానీ, ఇటు ప్రైవేటు వ్యవస్థ ద్వారా కానీ. ఇవాళ విద్యా వ్యవస్థ దారుణమైన స్థితిలో ఉంది. మీరు రిఫార్మ్స్ తీసుకొచ్చి మంచి ఉన్నతమైనటువంటి విద్యని, జ్ఞానాన్ని అందించి తద్వారా ఉపాధి కల్పించేటటువంటి మార్గాలు ఎతకాలి తప్పితే 2-3% సాటిస్ఫై అయ్యే మీ క్యాడర్లో కూడా, మళ్ళీ చెప్తున్నా, ఆయా రాజకీయ పార్టీలకి మీ సభ్యత్వం ప్రకారం మీరు లెక్క చూసుకోండి, 15-18% మంది ఉంటారు. చెరువు 18-17 మంది ఉంటారు. మిగిలిందంతా కామన్ సొసైటీనే. అందులో కూడా 17-18%లో కూడా ఇలా కక్ష తీర్చుకుంటే తృప్తి పడేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. చాలామంది సౌమ్యులు ఉంటారు ఒక రాజకీయ పార్టీలు, ఎక్కడున్నా, తెలుగుదేశంలో ఉన్నా, వైసీపీలో ఉన్నా. ఇలా ఘర్షణ ఎవరు కోరుకోరు. ఆ తక్కువ మందిని సాటిస్ఫై చేయటం కోసం మీరు మీ భవిష్యత్తుని లోకేష్ లాంటి వాళ్ళు నాశనం చేసుకున్నట్టే, అలానే రాష్ట్రాన్ని ఇంకా దారుణమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్లేది. మీరు ఒక పక్కన జగన్ చేసిన తప్పంట, అదే తప్పుని 10 మేము చేస్తామంటే ఇది భవిష్యత్తు రిజల్ట్ మీరే చూడాల్సి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.